Hello everyone, welcome back to my channel. It's Shanvi Diaries Official. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. అప్పుడు బాగా మగ్గుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇవి బాగా మగ్గుతాయండి. అప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కర్రీకి దీనివల్ల అయితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. థంబ్నెయిల్ చూస్తే మీకు ఈ కర్రీ ఏంటో అర్థమైపోయి ఉంటుందండి. ఈ పొటాటో ఎగ్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో కూడా అందరూ బాగా ఇష్టంగా తింటారు. కొంచెం మనం మసాలా ఫ్లేవర్తో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక పొటాటోస్ అలాగే ఆనియన్స్ కూడా మీరు ఎక్కువ తీసుకోవచ్చు. మీ క్వాంటిటీని బట్టి పొటాటోస్ అలాగే ఆనియన్స్ని ఎక్కువ తీసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిని మరొక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించాలండి. మూత పెట్టేసుకుని మగ్గించడం వల్ల పొటాటోస్ అనేవి త్వరగా ఉడుకుతాయండి. ఒకసారి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి. అడుగు పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీనిలోకి ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని దీనిలోకి వేసుకొని బాగా కలుపుకోండి. గ్రేవీ అనేది దీనివల్ల చాలా బాగా వస్తుంది. ఈ టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఈ పొటాటో ఎగ్స్ కర్రీ అనేది కొంచెం టైం సేవింగ్ రెసిపీ అండి. తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇది బాగా మగ్గుతుందండి. అప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. అలాగే కారం కూడా వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. మీరు నచ్చితే సాల్ట్ కూడా తీసుకోవచ్చండి. ఇది బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాలా లైట్గా వేసుకున్నానండి చింతపండు రసాన్ని. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ బాగా మగ్గించాలండి. కొంచెం గ్రేవీ రెడీ అయినప్పుడు మనం దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని దీనిలో వేసుకోవాలండి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కలుపుకుంటూ ఉంటే గ్రేవీ అనేది అబ్జర్బ్ చేసుకుంటాయండి ఎగ్స్. మీరు ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇలా డైరెక్ట్గా తీసుకున్నాను. దీన్ని మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం గ్రేవీ ఎంత రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఇంకొంచెం సేపు బాగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకి పొటాటో ఎగ్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే
ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఒక 5 మినిట్స్లో మనకెంతో టేస్టీగా ఉండే ఎగ్స్ అండ్ పొటాటో కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి, చక్కగా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి గ్రేవీ అంతా బాగా వచ్చింది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఎగ్స్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.